జమ్మలమడుగు స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచన విధానాలతో మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో రిక్షా కార్మికులు, వలస కూలీలు, హమాలీలు, రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉండాలన్న ఆలోచన విధానాలతో 2024 డిసెంబర్ నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈరోజు ఈ జమ్మలమడుగు గతంలో ఆర్డీఓ గారికి కూడా ఒక వినతి పత్రం ఏర్పాటు చేయడం జరిగింది. రిక్షా కార్మికులు, హమాలీలు, వలస కూలీలు, రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులకు దాదాపు అంటే కొన్ని ఏళ్ల నుండి పెన్షన్ విధానాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఈ భారతదేశంలో దాదాపు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాలలో రిక్షా కార్మికులు, హమాలీలు, వలస కూలీలు, చెప్పులు కుట్టే కార్మికులు కొన్ని ఏరియాలలో బూట్ పాలిసు కార్మికులుగా పనిచేస్తారు. వీళ్ళందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండదండగా ఉండి అదేవిధంగా చెప్పులు కుట్టే కార్మికులకు రోడ్లపైన నిట్క్యాప్ సంస్థ ద్వారా రూములు ఏర్పాటు చేసే విధంగా వాళ్లకు డ్రైనేజీ కాలువలు, చెట్ల కింద, లైట్ స్తంభాల కింద, మోరీల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పనిచేయకుండా రూములు ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండు. అదేవిధంగా వలస కూలీలు చాలా ఏరియాల నుండి ఒక సిటీ నగరాలకు ఏర్పడి వాళ్ళకు అడ్డా కూలీలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనం ఆ రోజుగా వాళ్ళు జీవిస్తారు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగు విధానాలతో న్యాయం చేసే విధంగా, వాళ్లకు పెన్షన్ రూపంలో వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా న్యాయం చేయాలని ఒక డిమాండు. అలాగే రిక్షా కార్మికులు భారతదేశంలో ప్యాసింజర్ రిక్షాలుగా ఉన్న ఒక విధానంలో వాళ్ళు ప్రజలకు దిక్సూచిగా ఉన్నారు. ఆ విధానాల్లో భాగంగా ఈరోజు లగేజ్ రిక్షాలుగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ బండిలలో, మార్కెట్లలో కొన్ని మూటలు మోసుకుంటూ జీవనం సాగిస్తారు. అదేవిధంగా హమాలీలు రవాణా సౌకర్యార్థం భారతదేశంలో హమాలీలు ఇప్పటికి కూడా ఈ రవాణా సౌకర్యం కలుగుతుంది. వేరే రాష్ట్రాలకు, వేరే జిల్లాలకు ఈ మూటలు కానీ ఇంకా వేరే వెళ్ళిపోతున్నాయంటే ఖచ్చితంగా హమాలీలు అనేది వాళ్ళు కూడా ముఖ్యమైన కారకులు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు తక్షణ విధానాలతో ఆర్థిక సహాయ సహకారంగా పెన్షన్ రూపంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిపోయి దాదాపు 2 years అవుతుంది. 2 yearsలో ఎక్కడ కూడా ఏ సామాజిక వర్గాలకు కూడా పెన్షన్ అనేది ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.